వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ మిరపకాయ తాలింపు. వేడి వేడి అన్నంలో కాస్త కాచి నెయ్యి వేసుకొని మెంతిపప్పు కలుపుకొని ఈ మిరపకాయ తాలింపుని నంచుకొని తింటుంటే అబ్బా ఇంకేం కావాలరా బాబు జీవితంలో అని అనిపించాల్సిందే. టేస్ట్ అదిరిపోతుంది. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ రెసిపీ కోసం మనం బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. వాటిని నీట్గా వాష్ చేసి నిలువుగా ఘాటు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 2 టీ స్పూన్ పప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇంకా కొంచెం చింతపండు కూడా వేసి ఒక 2 టైమ్స్ పల్స్ మోడ్లో మిక్సీ పడితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మనం ఘాటు పెట్టుకున్న మిరపకాయలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు మెల్లగా ఇంకో వైపు కూడా తిప్పి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. పట్టుకుంటే మిర్చి అనేది సాఫ్ట్గా అయిపోతే చాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ తాలింపు రెడీ అయిపోతుంది. ఇది పప్పులోకైనా సాంబార్లోకైనా అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.